జగన్ షర్మిల ఆస్తుల వివాదంపై విజయమ్మ కీలక ప్రకటన చేశారు. 2009లో వైఎస్ మరణం వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే అని ఒక లేఖ రాశారు విజయమ్మ. ఆస్తుల పంపకం ఎప్పుడూ జరగలేదని, అన్ని ఆస్తులను నలుగురు మనుషులకు సమానంగా పంచాలన్నది వైఎస్ఆర్ ఉద్దేశమని అన్నారామె. ఆయన ఆదేశం కూడా ఇదేనని చెప్పారు. దగ్గర వాళ్లకు ఇది బాగా తెలిసిందేనని అంటారు విజయమ్మ. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తిలో న్యాయంగా ఆమెకు చెందాల్సిందే అన్నారు. అందుకే జగన్ ఓఎంయూ రాశాడని కూడా అన్నారు విజయమ్మ. ఇక ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశారు. ఇక ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నానని చెబుతున్నారు. అసలు ఏం జరిగింది? ఇటు జగన్ షర్మిల ఆస్తుల వివాదంపై విజయమ్మ ఒక క్లారిటీని అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఏం జరిగింది, విజయమ్మ ఏం చెప్పారు? సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాము. ఆస్తుల వివాదానికి సంబంధించి వైఎస్ ఏ విధమైన ఒక లెటర్ని రాశారు, అసలు వీలునామాలో ఏ విధంగా రాశారు అనేది కూడా చూడొచ్చు. అయితే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వరకున్న ఆస్తులన్నీ కూడా కుటుంబ ఆస్తులే అంటూ కూడా చెప్తున్నారు. ఆస్తుల పంపకం అయితే ఇంతవరకు కూడా ఎప్పుడూ జరగలేదు. ఈ మధ్య కాలంలో ఇటు జగన్ అదేవిధంగా వైఎస్ షర్మిల ఆస్తులకు సంబంధించిన వివాదం అయితే నడుస్తోంది. దీనికి సంబంధించి వైఎస్ విజయమ్మ అయితే ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఆమె ఏమంటున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఒకసారి చూద్దాం. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం అయితే జరిగింది. ఆ మరణం వరకు కూడా ఆస్తులన్నీ ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుటుంబ ఆస్తులే అని చెబుతున్నారు. ఆస్తుల పంపకం అనేది ఇంతవరకు కూడా ఎప్పుడూ కూడా జరగలేదు. అన్ని ఆస్తులను నలుగురు మనుషులకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశం అని చెబుతున్నారు. ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ కూడా ఈ విషయం బాగా తెలుసు. సో ఒకరు కాదు, ఇద్దరికి, కేవలం కొడుకు కూతురికి మాత్రం ఈ ఆస్తులు కాదు, మొత్తం నలుగురు మనుషులకు ఈ ఆస్తులు సమానంగా పంచాలి. ఎవరికి ఎక్కువ కాదు, ఎవరికి తక్కువ కాదు అంటూ కూడా ఒక వీలునామాని మనం చూస్తున్నాము. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అటు ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినవి అని చెబుతున్నారు. మరి ఎంఓయూలో ఎటువంటి ఆస్తులు ఆమె పేరు మీద రాశారు అవన్నీ కూడా డీటెయిల్స్ బయటికి రావాల్సిన అవసరం ఉంది. సో ఆమె పేరు మీద ఏదైతే ఆస్తులను రాశారో ఆస్తులన్నీ కూడా ఆమెకు మాత్రమే చెందుతాయి, ఇంకెవరికి కూడా ఆస్తులు దక్కవు అంటూ కూడా విజయమ్మ గారు చెబుతున్నారు. అందుకే జగన్ ఎంఓయూ రాశాడు, నిజానికి తనకు తక్కువే రాశారు అని చెబుతున్నారు. సరస్వతి సిమెంట్తో సహా ఎంఓయూలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఎసిక అంటే సరస్వతి సిమెంట్తో, అంటే సరస్వతి బ్రాండ్ పేరు మీద ఏదైతే సిమెంట్ ఉందో ఆ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించి అది కూడా షర్మిలకు సంబంధించిందే. యలహంక ల్యాండ్ కూడా అటు షర్మిలకు సంబంధించి ఎంఓయూలో ఈ ఆస్తుల వివరాలన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారే స్వయంగా షర్మిలమ్మకు రాసిచ్చారు. అవి ఆమెకు చెందాల్సినవే, దీనిపైన ఎవరికి హక్కు లేదంటూ కూడా చెబుతున్నారు. ఇక డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెంట్ మాత్రమే అంటున్నారు. అలాగే ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశారు, ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను. అంటే జగన్ అటు మేనకోడలికి మేనల్లుడికి అన్యాయం చేశారు, కానీ ఒకప్పుడు అన్యాయం అయితే జరిగింది, అన్యాయం చేశారు జగన్. ఇక ముందు నుంచి అయినా కూడా ఆయన న్యాయం చేస్తారని నేను భావిస్తున్నాను అంటూ కూడా ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అయితే జరిగింది. ఆస్తుల పంపకం అయితే ఇప్పటి వరకు అయితే జరగలేదు అంటూ కూడా ఒక క్లారిటీని అయితే ఇచ్చారు. ఇప్పుడు చదువుకున్న షర్మిల ఆస్తుల లాంటివి వైఎస్ఆర్ జగన్ కూడా ఇచ్చారు. ఆ ఆస్తి పంపకం కాదు, నిజం ఏంటో నా దేవుడికి నా కొడుకుకి కూడా తెలుసు అంటూ కూడా గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరెవరు? మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే చేస్తారు. అసత్యాల ప్రచారం మానుకోవాలి. వైఎస్ఆర్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను, మళ్ళీ మళ్ళీ మీడియాలో ప్రస్తావించవద్దు అంటూ కూడా వేడుకుంటున్నానంటూ విజయమ్మ ఒక లెటర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎస్, ఈ ఆస్తుల పంపకాలు ఏంటి, అసలు ఏం జరుగుతోంది? వైఎస్ విజయమ్మ ఈ ఆస్తులకు సంబంధించి ఇంత క్లారిటీగా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంత మేరకు ఉంది? పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అసలు ఈ ఆస్తి పంపకాల వివాదంపై విజయమ్మ ఒక కీలక ప్రకటన చేశారు. ఇంతవరకు వీలునామాని మనం చదివాము. సో వైఎస్ షర్మిలకు ఏదైతే ఆస్తులు రాశారో అవన్నీ కూడా ఆమెకు చెందినవి, ఎవరికి చెందినవి కావు, ఆమెకు మాత్రమే చెందుతాయి అంటున్నారు. అదేవిధంగా మేనకోడలికి మేనల్లుడికి అన్యాయం చేశాడు జగన్ అని కూడా ప్రస్తావించారు. అసలు ఈ వీలునామా రాయాల్సిన అవసరం ఎంత మేరకు ఉంది? వీలునామా సారాంశం ఏంటి? చూసుకుంటే వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య గత 4 సంవత్సరాల కాలంగా కూడా ఆస్తికి సంబంధించిన వివాదాలు కొనసాగుతున్నాయి. సరస్వతి పవర్ ప్లాంట్ కి సంబంధించి కావచ్చు, సరస్వతి భూములకు సంబంధించి కావచ్చు, తండూరి భూములకు సంబంధించి కావచ్చు వివాదం కొనసాగుతా ఉంది. ఇటీవల కాలంలో ఎన్సిపిటిఎల్ చెన్నై కోర్టులో కూడా ఆస్తుల బదలాయింపుకు సంబంధించి జగన్ కి సంబంధించి కూడా దాచిన
గిఫ్ట్ డీడీకి సంబంధించి కూడా ఇటు విజయమ్మ కావచ్చు, అటు షర్మిల కావచ్చు, అటు జగన్ కావచ్చు ఎన్సిపిఎల్ కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఇటీవల కాలంలో ఆ పిటిషన్ పై కూడా 2 రోజుల క్రితం కూడా చెన్నై కోర్టులో పూర్తి స్థాయిలో విచారణకు వచ్చిన పరిస్థితి కనిపించింది. ఆ విచారణ సమయంలో కొన్ని అంశాలకు సంబంధించి కూడా విజయమ్మ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనే రీతిలో కూడా అటు సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే కొన్ని మీడియా సంస్థలో కావచ్చు విస్తృతంగా ప్రచారం జరిగిన పరిస్థితి కనిపించింది. దాంతో పాటుగా అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్న వరకు కూడా ఆస్తులు ఎన్నున్నాయి, ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎవరెవరికి ఆయన ఆస్తులని బదలాయించారు, ఎవరికి హక్కులు ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా గత 4-5 సంవత్సరాల కాలంగా వైఎస్ఆర్ అభిమానులకు కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రజలకు కావచ్చు అనేక అనుమానాలు ఉన్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో వీటన్నిటిని కూడా పటాపంచలు చేయాలని చెప్పి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు ఆమె కీలకంగా ఒక లేఖ రాశారు. అది కూడా ఇటీవల కాలంలో కొన్ని లేఖలు ఫేక్ అంటున్నారు, రాయలేదంటున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ నోటని అంటే అడ్వకేట్ తో నోటని చేయించి మరి ఆమె ఒక లేఖని బహిరంగంగా కూడా ఇటు ప్రజలకి తెలియాలని చెప్పి కూడా కీలకమైన లేఖనైతే ఆమె విడుదల చేశారు. ఈ లేఖ ప్రధానంగా సారాంశాన్ని 2 అంశాలని ఆమె ప్రస్తావిస్తున్నారు. ఇప్పటి వరకు షర్మిల కూతురు కుమార్తెకి అంటే జగన్ మేనల్లుడు మేనకోడలికి పూర్తి స్థాయిలో అన్యాయమే చేశాడు, న్యాయమే చేస్తాడు భవిష్యత్తులోనే ఆశ తల్లిగా విజయమ్మ పేర్కోవడం జరిగింది. శివ, ఇక్కడ ఒక డౌట్ అయితే వస్తుంది. మొత్తం 4గురికి ఆస్తులు సమానంగా రాశారు, సమానంగా పంచాలనుకున్నారు వైఎస్ అని అంటున్నారు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4 మనుషులకు తనకున్న ఆస్తులన్నీ కూడా సమానంగా పంచాలి అంటున్నారు. కొడుకు షర్మిల, కొడుకు జగన్, అదేవిధంగా కూతురు షర్మిల, వీళ్ళిద్దరికి కాకుండా ఇంకా ఇద్దరెవరు మేనకోడలు మేనల్లుడు అని మనం భావించవచ్చా? అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తులకు సంబంధించి కూడా మొత్తం 4గురికి సమాన హక్కు. 4గురు సమాన హక్కు అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన 2 కుమార్తెలు, అలాగే షర్మిలాకి సంబంధించిన ఒక కుమారుడు, ఒక కుమార్తె. ఈ 4గురికి సంబంధించి అంటే రాజశేఖర రెడ్డికి సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కావచ్చు, అలాగే ఆయన బతికున్న రోజు వరకు అంటే విమాన ప్రమాదం జరగడానికి ముందు వరకు కూడా ఉన్న ఆస్తులన్నిటిని కూడా 4గురికి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించిన 2 షర్మిల అలాగే జగన్ ఉన్నారు. జగన్ కి 2 కుమార్తెలు, షర్మిలాకి 2, మొత్తం 4గురికి సమాన హక్కు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. అప్పటి వరకు అంటే ఆ రోజు వరకు ఉన్న ఆస్తులన్నిటిని కూడా 4గురికి సమాన హక్కు కల్పించే విధంగా రాజశేఖర రెడ్డి లీడ్ రాసిన పరిస్థితి కనిపించింది. దీంట్లో ఎవరికి జోక్యం అవసరం లేదు. ఇది ఆయనతో పాటుగా మా కుటుంబ సన్నిహితులతో పాటు ఎవరైతే మా కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉంటారో ఒక 4-5 ముఖ్యంగా మనం ప్రస్తావించుకుంటే గనక కేవీపీ రామచంద్రరావు లాంటి వ్యక్తులకి సంబంధించి తప్ప ఎవరికి కూడా దీంట్లో క్లారిటీ లేదు. అనవసరంగా తమ ఆస్తులకు సంబంధించి కావచ్చు, మిగిలిన విషయాలకు సంబంధించి కావచ్చు బహిరంగంగా ప్రస్తావన చేయవద్దు. అలాగే ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి కూడా న్యాయంగా ఆమెకు చెందాల్సిన పరిస్థితి ఉంది, ఆమెకు చెందలేదనేది కూడా విజయమ్మ ఈ లేఖలో పేర్కొన్నారు. అందుకే జగన్ ఎంఓయూ రాశాడు. ఏదైతే రాజశేఖర రెడ్డి ఆస్తులకు సంబంధించి 4గురికి ఉన్నాయని చెప్పిన నేపథ్యంలోనే ఏదైతే ఆస్తులకు సంబంధించి జగన్ కి పేటెంట్ హక్కు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించిన షర్మిలాకి రావాల్సిన వాటాకి సంబంధించి మాత్రమే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి షర్మిలాకి ఎంఓయూ చేశాడు. నిజానికి తనకు తక్కువే రాశాడు. అంటే వాస్తవానికి షర్మిలాకి రావాల్సిన వాటా కంటే కూడా చాలా తక్కువే జగన్మోహన్ రెడ్డి షర్మిలాకి ఆస్తుల కేటాయింపులో రాశాడని చెప్పి ఆమె పేర్కోవడం జరిగింది. అలాగే సరస్వతి సిమెంట్ తో సహా ఎంఓయూలో లేని ఎహలంక ల్యాండ్ అంటే ఏదైతే బెంగళూరులో ఉన్న ఎహలంక ప్యాలెస్ కు సంబంధించింది కూడా షర్మిలాదే ఇచ్చానని చెప్తున్న డబ్బులు వాటా కింద డివిడెంట్ మాత్రమే అని చెప్పి కూడా ఆ లేఖలో ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగింది. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలకి ఇప్పటికే అన్యాయం చేశాడు, ఎప్పటికైనా న్యాయం చేస్తాడని చెప్పి తల్లిగా నేను భావిస్తున్నాను. ఆస్తుల పంపకం జరగలేదు, ఇది చాలా క్లారిటీగా గమనించాలి. చనిపోయిన తర్వాత కావచ్చు, బతికున్నప్పుడు కావచ్చు ఆస్తుల పంపకం నేటి వరకు జరగలేదని చెప్పి విజయమ్మ ఈ లేఖ ద్వారా ఇటు రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం. ఆస్తుల పంపకం జరగలేదు అంటున్నారు, మరి మేనకోడలికి మేనల్లుడికి అన్యాయం చేశారు అని జగన్ అన్యాయం చేశాడని విజయమ్మ ఎందుకు అంటున్నారు? అంటే ఏదైనా ఆస్తులు వారి పేరు మీద ఏదైనా రాసుకోవడం జరిగిందా? ప్రధానంగా చూసుకుంటే ఆస్తుల అంశానికి సంబంధించి కూడా ఏదైతే ఇటీవల కాలంలో ఎన్సిపిఎల్ కోర్టులో ప్రస్తావించిన అంశాలకు సంబంధించి కావచ్చు, అలాగే సరస్వతి సంబంధించిన ల్యాండ్ కు సంబంధించి కావచ్చు, సో ఈ రెండింటి అంశాలతో పాటుగా అనేక అంశాలకు సంబంధించి ఆస్తులకు సంబంధించిన ప్రస్తావన ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఈ మెన్షన్ చేయని నేపథ్యం కనిపిస్తున్న తరుణంలోనే స్పష్టంగా ఎంఓయూలు ఏదైతే షర్మిలాకి సంబంధించి గత కొంతకాలంగా ఆమె ఆర్థిక పరమైన
ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ తల్లిగా అలాగే కొంతమంది పెద్ద మనుషుల సమక్షంలో ఒక 3 సంవత్సరాల క్రితం కొన్ని ఆస్తులని షర్మిలాకి ఎంఓయూ చేశారు. ఆ తర్వాత దానికి సంబంధించి ఆ ఆస్తుల హక్కు కల్పించానని చెప్పి జగన్ ఎన్సిపిఎల్ కోర్టులో వేసిన నేపథ్యంలోనే విజయమ్మ ఈ ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితిగా మనం భావించాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది రేఖ. ఎస్ శివ, మరి ఒకవేళ ఈ ఆస్తులన్నీ కూడా సమానంగా పంచాలి, అది దివంగత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆదేశము అని కూడా విజయమ్మ చెబుతున్న పరిస్థితులు. మరి ఆస్తులన్నీ కూడా నలుగురికి, అంటే అటు కూతురికి సంబంధించిన 2 సంతానము, అబ్బాయికి సంబంధించిన 2 సంతానంకి ఏ విధంగా పంచాలి, ఎవరు పంచాలి మరి వారు? అంటే ప్రధానంగా చూస్తుంటే ఆ రోజు ఎవరైతే ఆస్తులకు సంబంధించి రాస్తున్నప్పుడు, అంటే రాజశేఖర రెడ్డికి ఉన్న ఆస్తులకు సంబంధించి హైదరాబాద్ కు సంబంధించి కావచ్చు, అలాగే బెంగళూరుకు సంబంధించిన ఆస్తుల విషయానికి సంబంధించి కావచ్చు, అలాగే కొన్ని సిమెంట్ ఫ్యాక్టరీలకు సంబంధించి కావచ్చు, లేకపోతే మరికొన్ని అంశాలకు సంబంధించి కావచ్చు, దాదాపుగా రాజశేఖర రెడ్డికి సంబంధించి ఆయనకు సంబంధించిన ఆస్తులు దాదాపుగా 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. సో ఈ ఆస్తులన్నిటినీ కూడా నలుగురికి సమానంగా పంచాలనేది రాజశేఖర రెడ్డి విధానంగా కనిపించింది. దానికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి పిల్లలకి అలాగే షర్మిల పిల్లలకి నలుగురికి సమాంతరంగా ఆస్తులు పంచాలనేది, అంటే కంబైన్డ్ ఆస్తిగా దీన్ని రాజశేఖర రెడ్డి ప్రస్తావించారు. కానీ ఇటీవల కాలంలో ఆస్తుల విషయానికి సంబంధించి ఇవి తనయే, వారికి సంబంధం లేదు అని చెప్పి కూడా కోర్టులో పిటిషన్ వేసుకున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏదైతే చెన్నైకి సంబంధించిన ఎన్సిపిఎల్ కోర్టులో కూడా ఈ అంశం తెర మీదకి వచ్చిన పరిస్థితి. సో రాజశేఖర రెడ్డి ఆస్తులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పంపిణీ చేశారు, షర్మిల వాటా ఇచ్చాడు అని చెప్పి కొంతమంది, ఇవ్వలేదని చెప్పి మరికొంతమంది జరుగుతున్న చర్చని బేరేజ్ వేసుకొని తాజాగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి షర్మిల తల్లి విజయమ్మ కావచ్చు, అలాగే రాజశేఖర రెడ్డి సతీమణి విషయానికి సంబంధించి విజయమ్మ కావచ్చు, ఈరోజు రాష్ట్ర ప్రజలకి ఒక నోటరీని, ఏదైతే ఒక లేఖని, బహిరంగమైన లేఖని నోటరీ చేయించి మరి ఇటు రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఇటు జగన్ షర్మిల అభిమానులకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఆ క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో రాజశేఖర రెడ్డి బతికున్న వరకు ఉన్న ఆస్తులన్నీ కూడా నలుగురికి సమానమే, అలాగే ఇప్పటి వరకు తమ కుటుంబానికి సంబంధించిన ఆస్తుల పంపకం జరగలేదు అనే 2 అంశాలని మాత్రం చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పారు. అంతేకాదు తమ కుమారుడు కుమార్తె విషయంలో అనవసరమైన ప్రచారాలకు మీరు తావివ్వకుండా, అనవసరమైన అంశాలను ప్రస్తావించకుండా రాజశేఖర రెడ్డి సతీమణిగా చేతులు జోడించి మీ అందరినీ కోరుకుంటున్నానని చెప్పి ఆమె ఆ లేఖలో పేర్కొన్నట్లు కనిపిస్తా ఉంది రేఖ. ఎస్ శివ, ముఖ్యంగా 2 అంశాలను ఎక్కువగా ప్రస్తావించారు ఈ లేఖలో. అటు సరస్వతి సిమెంట్ తో పాటు ఎంఓయూలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే అని విజయమ్మ చెబుతున్నారు. మరి దీనికి సంబంధించి జగన్ ఏ విధంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి? షర్మిలకి ఇచ్చే అవకాశం ఏదైనా ఉందా? అంటే ఇప్పటి వరకు ఆస్తులు ఇవ్వలేదనే దానికి సంబంధించే కదా గత 2-3 సంవత్సరాల కాలంగా వీరి మధ్య విభేదాలు కావచ్చు, వివాదాలు కావచ్చు కొనసాగుతున్న పరిస్థితి. సో దానిలో భాగంగానే ఏదైతే ఎంఓయూ జరిగిన సమయంలో ఏదైతే సరస్వతికి సంబంధించి పల్నాడు జిల్లాలో ఉన్న భూములకు సంబంధించి కొంత వాటా షర్మిలాకు ఉందనేది ఎంఓయూ చేసినట్లు కూడా ఇటీవల కాలంలో ఎన్సిపిఎల్ కోర్టులో ప్రస్తావన చేశారు. అయితే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఎంఓయూ చేసిన తర్వాత కూడా ఏదైతే షర్మిల కొన్ని ఆస్తులను ఎంఓయూ చేసిన తర్వాత కూడా దానికి సంబంధించి ఆమెకు ఆల్రెడీ తాను డబ్బులు ఇచ్చాను, ఇంకా ఆస్తులపై ఆమెకు హక్కు లేదు అని చెప్పి కూడా కోర్టులో పిటిషన్ వేశారు. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కోర్టులో విచారణ కొనసాగుతున్న పరిస్థితి కూడా ఇంకొక వైపు కొనసాగుతూ ఉంది. సో దాంతో పాటుగా ఎంఓయూలో లేని ఆస్తు, అంటే ప్రస్తుతం బెంగళూరులో ఉన్న అహేలంక ప్యాలెస్తో పాటు అక్కడ భూములు ఉన్నాయి. దాదాపుగా అక్కడ చాలా ఎకరాలు 40 పైన ఎకరాల భూమి అక్కడ ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో ఆ భూమికి సంబంధించి కూడా ఎంఓయూలో లేదు. సరస్వతికి సంబంధించిన భూములతో పాటు బెంగళూరు అహేలంక ఉన్న భూములు కూడా షర్మిలాకే చెందుతాయని చెప్పి విజయమ్మ చాలా క్లారిటీగా ఈరోజు ప్రస్తావించారు. మరి ఏదైతే విజయమ్మ ఈరోజు బహిరంగ లేఖ ద్వారా ప్రకటన చేసిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఏ రకంగా స్పందిస్తారు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దీనికి ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. వాస్తవానికి నిన్న మొన్న షర్మిల కూడా తనకు ఆస్తి పంచలేదు, తనకు ఆస్తి ఇవ్వలేదు అన్న అనే పదానికి కలంకితంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని ఆమె కామెంట్ చేశారు విశాఖపట్నంలో. దానికి కౌంటర్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నేతలు కావచ్చు, కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు షర్మిల ఆస్తులు ఎప్పుడో పంపడం జరిగింది, షర్మిలాకి సంబంధించిన ఒక్క ఆస్తి కూడా పెండింగ్ లేదు, న్యాయబద్ధంగా ఆమెకు రావాల్సిన వాటాలన్నీ కూడా పంపిణీ చేశామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు మీడియా సాక్షిగా ప్రకటన చేశారు. సో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ నేతలు మీడియా సాక్షిగా ప్రకటన
చేశారో ఈరోజు వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ రాసినట్లు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. మరి వైఎస్ విజయమ్మ రాసిన లేఖ పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు ఏ రకంగా స్పందిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేఖ. ఎస్ శివ, ఒక్క నిమిషం మీరు హోల్డ్లో ఉండండి. అసలు జగన్ షర్మిల ఆస్తుల వివాదంపై విజయమ్మ ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఆ ప్రకటన సారాంశం ఏంటి, ఆ ప్రకటనలో ఎటువంటి విషయాలను పొందుపరిచారు అనేది ఒకసారి మనం చూద్దాం. అటు 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వరకున్న ఆస్తులన్నీ కూడా కుటుంబ ఆస్తులే. ఆస్తుల పంపకం ఎప్పుడు కూడా జరగలేదు. అన్ని ఆస్తులను నలుగురు మనుషులకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశం అంటూ కూడా విజయమ్మ క్లారిటీనిచ్చారు. ఇది ఆయన ఆదేశం కూడా అని చెబుతున్నారు. దగ్గర వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు, ఇదంతా కూడా వాస్తవం అంటున్నారు వైఎస్ విజయమ్మ. ఇదంతా కూడా అసలు లెటర్లో ఉన్న అంతా యాజ్ ఇట్ ఈస్గా మనం ఒక్కసారి చూద్దాం. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వరకున్న ఆస్తులన్నీ కూడా కుటుంబాస్తులే. ఆస్తుల పంపకం ఎప్పుడు జరగలేదు. అన్ని ఆస్తులను నలుగురు మనుషులకు సమానంగా పంచాలని వైఎస్ఆర్ ఉద్దేశం, ఇది ఆయన ఆదేశం కూడా. దగ్గర వాళ్ళందరికీ తెలిసిన వాస్తవం ఇది. ఎంఓయూలో షర్మిలకు రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సినదే. అందుకే జగన్ ఎంఓయూ రాశాడు. నిజానికి తనకు తక్కువే రాశాడు. సరస్వతి సిమెంట్తో సహా ఎంఓయూలో లేని యలహంక ల్యాండ్ కూడా షర్మిలదే. ఇచ్చాను అని చెబుతున్న డబ్బు షర్మిల వాటాకు ఇచ్చిన డివిడెంట్ మాత్రమే. ఆస్తుల విషయంలో జగన్ తన మేనల్లుడికి మేనకోడలికి ఇప్పటి వరకు అన్యాయం చేశాడు. ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తన తల్లిగా ఆశిస్తున్నాను. ఆస్తుల పంపకం జరగలేదు. ఇప్పుడు చదువుతున్న షర్మిల ఆస్తుల లాంటివి వైఎస్ఆర్ జగన్ కూడా ఇచ్చారు. అది ఆస్తి పంపకం కాదు. నిజమేమిటో నా దేవుడికి నా కొడుకుకి కూడా తెలుసు. గోబెల్స్ ప్రచారం చేయడానికి మీరెవరు? మీరు ఎంత కాదన్నా దేవుడి న్యాయమే న్యాయం. అసత్యాల ప్రచారం మానుకోవాలని వైఎస్ఆర్ భార్యగా చేతులు జోడించి అడుగుతున్నాను. మళ్ళీ మీడియాలో ప్రస్తావించవద్దని వేడుకుంటున్నా. దేవుని సాక్షిగా నేను రాసినవన్నీ వాస్తవాలు మాత్రమే. ఇట్లు వైఎస్ విజయమ్మ, వైఎస్ విజయ రాజశేఖర్ రెడ్డి. ఎస్, చూస్తున్నారు కదా విజయమ్మ ఎటువంటి క్లారిటీని ఇచ్చారో. ఆ లెటర్ని మనం ఇంతవరకు కూడా చదివాము. మరి దీనికి సంబంధించి ఎస్ శివ, అసలు ఇప్పుడు వైఎస్ విజయమ్మ ఏ విధమైన ప్రకటన చేశారో, ఈ ప్రకటనకు సంబంధించి కూడా మళ్ళీ అంటే వైసీపీ నుంచి ఇంకా ఎవరైనా స్పందించే అవకాశాలు ఉన్నాయా? ఏదైతే షర్మిల సంబంధించి ఆస్తి వ్యవహారంలో అంటే టోటల్గా ఈరోజు విజయమ్మ రాసిన లేఖని మనం ఒక్కసారి కనుక పరిశీలిస్తే పూర్తి స్థాయిలో ఈ లేఖ సారాంశం కావచ్చు, లేకపోతే కొన్ని వాస్తవ పరిస్థితులు అనాలా, లేకపోతే లేఖకు సంబంధించిన అంశాలని చెప్పి మనం అనాలో తెలియదు. కానీ మొత్తానికైతే విజయమ్మకు సంబంధించి ఈ లేఖలో ప్రస్తావించిన అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఏ రకంగా స్పందిస్తారో, ఏ రకంగా వ్యవహరిస్తారో అనేది కూడా ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ మరి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బతికున్న సమయంలో ఉన్న ఆస్తులన్నీ కూడా నలుగురికి సమాన హక్కు కలిగించాలనేది ప్రధానంగా రాజశేఖర రెడ్డి ఆలోచన, అలాగే రాజశేఖర రెడ్డి విధానం, రాజశేఖర రెడ్డి పాలసీ అని కూడా విజయమ్మ లేఖలో స్పష్టంగా ప్రకటన చేశారంటే వాస్తవానికి ఆస్తుల వ్యవహారానికి సంబంధించి గత 3-4 సంవత్సరాల కాలంగా ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 తర్వాత 2020-21 మధ్యలో కూడా ఆస్తులకు సంబంధించి ఇటు విజయవాడలో అంటే తాడేపల్లిలో కావచ్చు, అటు హైదరాబాదులో కావచ్చు, రాజశేఖర రెడ్డి కుటుంబానికి సన్నిహితంగా ఉన్న కొంతమంది వ్యక్తుల సమక్షంలో ఈ ఆస్తికి సంబంధించిన పంపకాలకు సంబంధించి ఒక చర్చ అంటే ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రస్తుతానికి ఆస్తుల పంపకం అవసరం లేదు, మనంతరం కలిసే ఉంటాము, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆస్తులు పంపిణీ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తల్లిని షర్మిలాని అలాగే సోదరిని ప్రశ్నించినట్టు తెలుస్తూ ఉంది. సో ఆ నేపథ్యంలోనే కొంత ఆస్తులు అంటే షర్మిలాకి సంబంధించి పిల్లలు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు, వారు కూడా లైఫ్లో సెటిల్ అవ్వాలి, ఆమె కూడా అప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు. సో ఆ నేపథ్యంలో కొన్ని ఆస్తులకు సంబంధించి కావచ్చు, కొన్ని ఆస్తులని ఎంఓయూ చేస్తున్నట్లు కూడా 20-21 మధ్యలో కూడా కొన్ని ఆస్తులని ఎంఓయూ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందో ఎక్కడేం జరిగిందో ఆ తర్వాత తెలంగాణకు సంబంధించి షర్మిల పార్టీ పెట్టడం, ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించడం, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు, కాంగ్రెస్ పార్టీ చీఫ్గా కూడా ఆమె కీలకమైన కామెంట్ చేశారు. ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిపై ఆమె విమర్శల వర్షాన్ని గుప్పిస్తూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆమె ఎప్పుడైతే రాజకీయ పార్టీ పెట్టిందో ఆ తర్వాత ఎంఓయూకి సంబంధించి షర్మిలాకి తాను
అనేక సందర్భాల్లో డబ్బులు ఇచ్చాను. సో డబ్బులు ఇచ్చిన నేపథ్యంలో ఎంఓయూలో ఏ భూములు అయితే చేశామో వాటికి సంబంధించి షర్మిలాకి హక్కు లేదు. దీనికి సంబంధించి మధ్యవర్తిగా కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తులు ఉన్నారు, దీంట్లో భాగస్వామిగా తన తల్లి విజయమ్మ కూడా ఉందంటూ కూడా చెన్నై ఎన్సిపిఎల్ కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి. సో అప్పటి నుంచి కూడా ఈ వ్యవహారం కోర్టులో మరుగుతుంది. దాదాపుగా 2.5-3 సంవత్సరాల కాలంగా కూడా కోర్టులో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేయటం, కౌంటర్ దాఖలు చేయటం, ఆ తర్వాత భారతరెడ్డి దాఖలు చేయటం, ఆ తర్వాత షర్మిల కౌంటర్ చేయటం, అలాగే విజయమ్మ ఇట్లా దాదాపుగా 2-3.5 సంవత్సరాల కాలంగా ఈ వ్యవహారం అంతా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా 2 రోజుల క్రితం ఎన్సిబిఎల్ కోర్టు అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వ్యవహార విధానానికి సంబంధించి కావచ్చు, కొన్ని అంశాలకు సంబంధించి కావచ్చు, విజయమ్మ కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ అఫిడవిట్లో షర్మిల తప్పుగా ఉన్నట్లు, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్లు కూడా ప్రచారం జరిగింది. సో ఈ ప్రచారానికి ఖండిస్తున్నట్లు కావచ్చు, అలాగే షర్మిలాకి సంబంధించి ఆస్తుల విషయంలో జరిగిన అన్యాయం విషయానికి కావచ్చు, అలాగే షర్మిల కుమార్తెకి సంబంధించి వాస్తవంగా చెందాల్సిన ఆస్తి చెందకపోవటానికి కావచ్చు, అలాగే తల్లిగా ఆమె బాధ్యతగా ఉంది కాబట్టి ఇటు షర్మిల కావచ్చు, ఇటు జగన్ కావచ్చు, విజయమ్మకి ఇద్దరు చెరో కన్ను కాబట్టి రెండు కళ్ళుగా భావించాల్సిన నేపథ్యంలో ఆస్తులు పంపిణీ చేయాలనేది విజయమ్మ ఆలోచనగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలోనే కొంతమంది షర్మిలాని తప్పుపడుతూ, మరికొంతమంది జగన్మోహన్ రెడ్డి తప్పుపడుతూ గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. సో ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలి, రాజశేఖర రెడ్డి సతీమణిగా నేను చేతులు జోడించి కోరుకుంటున్నానని చెప్పి ఆమె ఒక లేఖను విడుదల చేశారు. ఆ లేఖకు సంబంధించి నోటరీ, ఎవరైతే విజయమ్మకు సంబంధించిన ఒక అడ్వకేట్ ఉంటారో అడ్వకేట్ నోటరీ సైన్ చేసి స్టాంప్ వేసి మరి కూడా ఆ లేఖనైతే అటు కోర్టుకి సబ్మిట్ చేశారు, ఇటు బహిరంగ లేఖగా కూడా దాన్ని వినియోగించిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ లేఖను మనం బిగ్ టీవీ స్క్రీన్పై కూడా ఎక్స్క్లూజివ్గా కూడా చూస్తున్నాం. సో మొత్తానికి చూసుకుంటే వాస్తవంగా వస్తే షర్మిలాకి సంబంధించిన ఆస్తులని జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు, ఆస్తుల పంపకం జరగలేదు. నలుగురికి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు పిల్లలకి అలాగే షర్మిల ఇద్దరు పిల్లలకి సమానంగా ఆస్తులు చెందాలి, ఆస్తులు పంచాలనేది రాజశేఖర రెడ్డి విధానం, రాజశేఖర రెడ్డి ఆలోచన. ఆ రకంగానే అప్పుడు రాజశేఖర రెడ్డి పాలసీ అమలు చేశారంటే వారికి సంబంధించి కొంతమంది ముఖ్య నాయకులు, అంటే ఎవరైతే రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి సంబంధించి ముఖ్యమైన వ్యక్తులుగా ఉన్నారో ఆ వ్యక్తుల సమక్షంలో ఇదంతా కూడా చర్చ జరిగిందనేది విజయమ్మ లేఖ సారాంశంగా కనిపిస్తూ ఉంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇటీవల షర్మిల తన అన్న జగన్ పై హాట్ కామెంట్స్ చేశారు. ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అవసరం లేదన్నారు. ఆ వ్యాఖ్యలను ఇప్పుడు హైలైట్ చేస్తున్నారు. ఇంతకీ షర్మిల ఏమన్నారో చూద్దాం. ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకంటే మీకేం చెప్పలేం. ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకంటే మీకేం చెప్పలేం. ఇలాంటి